అవుతుంది. ఓకే. సార్ వన్ లాస్ట్ డౌటేంటంటే అసలు హెచ్ఐవీకి ఇప్పుడు బీపీ, షుగర్ వీటికి ఎలా అయితే మెడికేషన్ ఉందో, హెచ్ఐవీ కంప్లీట్‌గా తగ్గడానికి ఏమైనా మెడికేషన్ ఉందా? ఫ్యూచర్‌లో వస్తుందా రైట్. అనేది? రైట్. సో, చాలామంది ఫేక్ బాబాలు, ఫేక్ గురువులు, ఈ మెడిసిన్ పైన గానీ, కనీసం మెడికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు చేసే ప్రచారం ఇది. హ్మ్. చాలామంది బోర్డ్స్ చూస్తుంటాం. ప్రతి ఒక్క దగ్గర చూస్తుంటాం. మా దగ్గర హెచ్ఐవీ పర్మనెంట్ క్యూర్ అని. హ్మ్. ఎవ్వరన్నా గూడా ప్రపంచంలో హెచ్ఐవీ పర్మనెంట్ క్యూర్ అంటే వాళ్ళు హ్మ్. అబద్ధం చెప్తున్నట్లు. ఇంతవరకు హెచ్ఐవీ పర్మనెంట్ క్యూర్ అనేది హ్మ్. ఎక్కడా లేదు. హ్మ్. హెచ్ఐవీ పర్మనెంట్ క్యూర్ అన్నట్లు చూపిస్తారు. ఎలా చూపిస్తారంటే, మీరు మంచిగా ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, మంచిగా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకొని, మంచిగా ట్రీట్మెంట్ తీసుకుంటే, మీ బ్లడ్‌లో వైరల్ లోడ్ 0 చూపిస్తుంది. హ్మ్. రిపోర్ట్ తీస్తే 0 ఉంటుంది మీకు వైరల్ లోడ్. CD4 కౌంట్ కూడా 450 పైన ఉంటుందనమాట. హ్మ్. ఆ టైంలో ఏం చేస్తారంటే, మీకు 0 నార్మల్ అయిపోయింది. మీకు హెచ్ఐవీ పోయింది అంటారు. హ్మ్. ట్రీట్మెంట్ తీసుకున్నంత వరకు వైరల్ లోడ్ 0 ఉంటుంది. ట్రీట్మెంట్ గన మీరు మళ్ళీ స్టాప్ చేస్తే అది వైరల్ లోడ్ వస్తుంది. సో, ఓకే. ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాస్ పర్మనెంట్ క్యూర్.